श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 19/5/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ జ్యోతిష్య రోజువారి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు మనకి శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, ఏకాదశి అంటే మధ్యాహ్నం 1:46 వరకు ఉండి తదుపరి ద్వాదశి కూడా ప్రారంభమవుతుంది। హస్త నక్షత్రం రాత్రి 3:14 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు రాత్రి 8:30 నుంచి 10:18 వరకు। వర్జము ఉదయం 9:45 నుంచి 11:33 వరకు। దుర్ముహూర్తం సాయంకాలం 4:54 నుంచి 5:46 వరకు। రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈరోజు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:38 ఉన్న విషయాన్ని గుర్తించండి। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, సరదా కాలక్షేపంలో ఉండగలిగే అవకాశం, ఇంట్లో ఏదన్నా పండగ వాతావరణం, సందడి వాతావరణంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి। గొప్ప వ్యక్తులతో పరిచయము, ఊహించినటువంటి మిత్రుల యొక్క సహకారం, మిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగింది। విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోనూ అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి ఈ ఆదివారం కూడా తప్పకుండా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే రైతులకి మంచి లాభాలు పొందుకోవచ్చును। మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకాల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా అనుకూలవంతమైన శుభవార్తలు వినడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, ఆర్థిక వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు। వీరికి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది। 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగాలు బాగా కనబడుతున్నాయి। ప్రయాణ లాభం, ముఖ్యంగా తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభాలు, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, విద్యాలాభం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, కన్సల్టెన్సీ ఆధారపడి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, మంచి విద్యా అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, తప్పకుండా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు। ప్రమోషన్ల కోసం రాస్తున్న పరీక్షలు కానీ లేదా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ విజయం సాధించవచ్చును। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, ఆర్థిక లాభాలు, ప్రశాంతమైన జీవనం, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగ, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభసాటి వ్యవహారాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనేక రకాల శుభయోగాల పరంపర, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు। భాగస్వామి వ్యాపారితో శుభయోగాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, అలాగే గొడవలన్నీ కూడా శుద్ధమణిపోవడం, ఆస్తి పంపకాలు అనుకూలవంతమైన శుభతిగా చెప్పవచ్చు। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును।
మిథున రాశి వారికి కూడా వాహన యోగము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, లేనిపోని అనవసర వ్యక్తులకి దూరంగా ఉండడం, అంటే చెడ్డవారికి దుష్టులకి దూరంగా ఉండే అవకాశాలు బలం కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకాల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకో. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకు. బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్, గురైన వాణిజ్యంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తిలోనూ ఉద్యోగంలో కూడా మంచి రాణింపు ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం బలం కనబడుతోంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్థైర్య, ధైర్య, ఆనంద, శత్రునాశన, మిత్రలాభయోగ, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్య ఉద్యోగంలో కూడా అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం కూడా కనపడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కొత్త ఆపర్చునిటీ అందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఉన్నత ఉద్యోగంలో మీరు, అంటే పాత ఉద్యోగంలో అభివృద్ధి కానీ లేదా కొత్త ఉద్యోగంలో బెటర్ ప్యాకేజ్ కానీ వచ్చే అవకాశం, అటువంటి శుభవార్త ఈరోజు మీరు వింటారు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే క్రీడక అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఎల్ఐసి మెడికల్, గురైన వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఇక ఈవెంట్ మేన్ వారికి, బోర్బాల్తో వారికి లాభవంతమైన శుభతిగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, చాలా మంచి మాట తీరు, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, మీ కార్యక్రమాన్ని సదరు వ్యక్తులతో పూర్తి చేసుకోగలిగేటువంటి నైపుణ్యత బాగా కనబడుతుంది. చాలా మంచి మాట విధానం వల్ల కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయ లాభాన్ని గెలిచడం, భాగస్వామి వ్యాపారంతో మంచి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా, ప్రశాంతమైన జీవనం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గురైన వాణిజ్యంట్లకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోనూ లాభాలు. ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, వస్తు లాభం, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, అలాగే సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి మంచి వ్యాపార లాభాలు, కుటుంబంలో మంచి ఆర్థిక అభివృద్ధి బాగా ఉండడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వృత్తి ఉద్యోగాల లాభం, తప్పక విదేశీయాన ప్రయాణం అనుకూలంగా మారబోతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివేకవంతమైన ఆలోచన, మీ ఆలోచనైనటువంటి పరిణామాలు, లాభాలు, పెద్దల యొక్క సూచనలు, సలహాలు, ఆర్థిక విషయాల్లో అనుకూలత పొందుకోవడం, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, రైతన్నలకి శుభయోగాలు, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాల పరంగా, ఆధ్యాత్మిక ఆర్థిక విశేషాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే శుభయోగం. ధనం, ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, వ్యాపార వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరను,
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, పెద్దవాళ్ళకు సూచనలు, సలహాలు పాటించడం వల్ల మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రయాణంలో కానీ శుభకర ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు మొత్తం మీదే అనుకూలవంత శుభయోగం. అన్ని రాశుల వారి కంటే కూడా అదృష్ట యోగాలున్నాయి. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, ఇతరుల మీద ఆధారపడడం, పనికి మాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం, ఈ 4 విషయాల వల్ల ఈరోజు మీకు అనేక నష్టాలున్నాయి, కష్టాలున్నాయి. బట్ ఈ 4 కనుక మీరు జాగ్రత్తగా ఉండగలిగితే ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచన, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగ్రం, టైల్స్, టైల్ వ్యాపారం డోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద యోగాల పరంపర, సంతాన సౌభాగ్య శుభయోగాల వృద్ధి పొందుకునే అవకాశం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు. ముఖ్యంగా ఈ విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి లాభాలు. తొందరపాటుతనము, అలాగే అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం లాంటివి మాత్రం మీకు నష్టం అవుతాయి. ఖర్చుని నియంత్రణ చాలా చూసుకోండి. లేదా అనవసర ఖర్చులు, దానివల్ల ఒక్కొక్క ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం. ఈ 4 మీద శ్రద్ధ పెట్టండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఇదంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. అలాగే 5, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పేరుకు బ్రహ్మాండమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. కానీ ఆచరణలో కాస్త ఇతరులకి సహకారం లేకపోతే కష్టం. అంటే పేరుకే అంతా చేసేస్తాడు, ఈ వ్యక్తి ఈ అమ్మాయి చేసేస్తుంది, ఈ పని అయిపోతుంది అంటారు. కానీ ఇతరుల సహకారం లేకపోతే ఈరోజు మీకు నష్టం కలుగుతుంది. కనుక మీరు తల్లి ఆశీర్వచన బలాన్ని, తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని, సోదరులతో సఖ్యతని పెంచుకుంటే కార్యసాఫలిత, ఇంట గెలడం, రచ్చగెలడం ఈజీగా ఉంటుంది. కానీ తప్పకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే ఈరోజు మీకు అదృష్టాది ఆనంద యోగాలు, మంచి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ధనధాన్య వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆంగ్ల నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, కళాకారుల క్రీడల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభవార్తలు వినే అవకాశాలు, అలాగే విద్యార్థికి మంచి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశం. చాలా మంచి శుభకరమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సమాగమం ఆనందకరమైన యోగంగా చెప్పవచ్చును. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చును. తీర్థయాత్ర సేవన తప్పక మీకు జరిగే అవకాశం ఉంది. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది శుభయోగం. వ్యాపార భాగస్వామ్య లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభాలు పొందిన అవకాశం. కాస్త కోపం కంట్రోల్ చేసుకుంటే చాలు, అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కానీ, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చిత్త సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ సఖ్యత, సోదరులతో అనుకూలత, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీ దరికి చేరే అవకాశాలు ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం. అలాగే ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వ్యాపార లాభాన్ని కానీ, ఉద్యోగ లాభాన్ని కానీ
పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు, వ్యాపార విషయంలో అద్భుతమైన శుభయోగాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అదృష్టం. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల ఎక్కువ, కార్యదక్షత ఎక్కువ, వ్యాపార ఉద్యోగ లాభాలు బలంగా కనబడుతున్నాయి. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా లాభాలు పొందుకునే అవకాశాలు. కాకపోతే మొండితనము, అతి ఆత్మవిశ్వాసం మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి విషయాల్లోకి ఎక్కువగా తొంగి చూసే ప్రయత్నం చేయకండి. పెద్దలు చెప్పిన మాట మాత్రం వినండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధనము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, విదేశీయానము, విదేశాలు స్థిర నివాసము, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దూకుడు తగ్గిస్తే మంచిది. అలాగే దుష్టుల సావాసం కూడా తగ్గించండి. మద్యపాన సేవన చేయకండి. లంచాలు పుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకండి, ప్రమాదం. ఈ విషయాలు తప్ప మిగతా విషయాల్లో మీకు లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచన, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, గొప్ప వాళ్లతో కార్యసిద్ధి పొందుకునే అవకాశం, ధనము, ఆనందము, మానసిక శారీరక ప్రశాంతత కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు ఏదో ఒక శుభమైనటువంటి వార్త జరిగే అవకాశం, అది ఈ రోజు కానీ చెప్పబడుతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి వివాహ యోగ్యత, సంతాన సంబంధ విషయాల్లో అనుకూలత, మంచి శుభకరమైన సంతానం, వ్యాపార నిమిత్తంగా బాగుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వస్త్ర వ్యాపారం, చేనేత వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, సకాల శుభోజనం, బంధుమిత్రులతో అనుకూల, విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. విదేశాల్లో తప్పనిసరిగా అనుకున్న చోట ఉద్యోగ బదిలీలు లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రులతో అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, వివాదాస్పదమైనటువంటి ఆస్తుల గొడవలను కూడా సద్దుమణిగే శుభదని చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి శుభకరం, ఆనందకరమైన సంపద. తప్పకుండా ఆశించినటువంటి ధనం వల్ల గొప్ప గొప్ప వస్తువులు కానీ, గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బలం కనబడుతుంది. ఈ రాశి వారికి మొత్తం కూడా అనుకూలమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.